వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. ఈరోజు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది పిల్లలు చదువుకోమని చెప్పి కాలేజీలకు పంపిస్తూ ఉంటే, ఎడ్యుకేషన్ కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడి కాలేజీలకు పంపిస్తూ ఉంటే కొన్ని సినిమాల ప్రభావంతో వాళ్ళు చేసేటటువంటి విచిత్రమైన వేషాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పేరెంట్స్ని బాధపెడుతున్నారు, అలాగే వారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సినిమాలకి ఉదాహరణగా ఎన్నో సినిమాలు వచ్చి ఉన్నాయి. దాంట్లో పుష్ప 2, తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కోర్ట్, ఇలాంటి సినిమాల్లో చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా గోడల మీద, పరీక్షా సెంటర్ గోడల మీద కూడా కొన్ని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు రాసినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. చదువుకోమని పిల్లల్ని పేరెంట్స్ ఎంతో కష్టపడి అప్పులు చేసి మరి విద్య అందించే ఉద్దేశంతో పేరెంట్స్ పడుతున్నటువంటి కష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి వికృతమైన చేష్టలు మనకి చాలా గగ్గురుపాటుని కల్పిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఇలా తయారవుతోంది యువత? ఎందుకు ఈ విధంగా తప్పుడు దోవలు ప్రభావితం చేసేలా సినిమాలు తీస్తూ ఉన్నారు? ఈ సినిమాల ప్రభావం వల్ల యువత ఎంతవరకు పాడైపోతోంది? ఇది అందరికీ ఆలోచింపచేయాల్సినటువంటి విషయమే. కాబట్టి ఈ విషయం మీద మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు అయితే ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. అదేంటో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. అసలు ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మీరు చాలా భావోద్వేగంతో లోనవుతూ ఉంటారు. పిల్లలకి చెప్పే విషయంలో అసలు మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో చాలా ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఒక విధంగా వింటూ ఉన్నప్పుడు చాలా బాధగాను భయంగాను అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు సార్ సినిమాల ప్రభావం ఈ విధంగా తయారవుతోంది? ఇది సినిమాలు తయారవడానికి కారణం పబ్లిక్కే. నువ్వు చూస్తున్నావు కాబట్టి నేను తీస్తున్నాను అంటాడు ఆడు. అంతే, కరెక్టే. మరి నువ్వెందుకు తీస్తున్నావు అంటే నా డబ్బులు కావాలి కాబట్టి నేను తీస్తున్నాను, నీ సాగు నువ్వు సాగు. ఇది సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఇదేమి మేమే మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు కదా, సినిమా కింద చూడని ఆడంటాడు. అవును. దాని తర్వాత నాకేం లేదు, నా డబ్బులు వస్తే చాలు నాకు అంటాడు. సొసైటీలో మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కింద సినిమాలో చూడటం కుదరదు. దాని ప్రభావం చాలా పలు రకాలుగా పబ్లిక్ మీద ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దండి. ఇప్పటికి కూడా మనం మాయాబజార్ సినిమా గురించో, లేకపోతే దానవీర సూరకర్ణ సినిమా గురించో, లేకపోతే ఉన్నటువంటి అప్పుడు చాలా సినిమాలు మనం అల్లూరి సీతారామరాజు సినిమానో, లేకపోతే ఇంకో సినిమా గురించి ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే సినిమా ప్రభావం లేదని అలా చెప్తాం మనం. నువ్వే చెప్పుకుంటున్నావు కదా, 20 ఏళ్ల క్రితం ఈ సినిమా తీశాను, 10 ఏళ్ల క్రితం ఈ సినిమా తీశాను, నేను ఇంత గొప్ప సినిమా తీశాను, నేను ఇలా చేశానని చెప్పి నువ్వే చెప్తున్నావు డైరెక్టర్వే. సినిమా ప్రభావం ఉండదు, సినిమాలాగా చూడమని ఇలా చెప్తావు. సినిమా ప్రభావం ఉండి తీరుతుంది. బట్ దాన్ని రకరకాలుగా జస్టిఫై చేసే విధానంలో 3 గంటలగా ఎంటర్టైన్మెంట్ కంటే అన్నప్పటికీ కూడా సినిమాని చివరి కంక్లూషన్లో పాజిటివ్గా చెప్తారు తెలుగులో. అంటే 2 గంటలు నాశనం చేసేసి సినిమాని లాస్ట్లో మంచోడు అంటే లాస్ట్లో కంక్లూషన్ పాజిటివ్గా చెప్పి, ఓకే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, దెబ్బలాడుకున్నారు, చేశారు, అంతా అయిపోయింది, లాస్ట్లో కలిసిపోయారు, ఓకే మంచిది, లవ్ ఈజ్ గుడ్ అని చెప్తున్నాడు. ఫైనల్గా కంక్లూషన్ పాజిటివ్గా చేస్తాడు, బట్ రియల్గా కంక్లూషన్ పాజిటివ్గా ఉండదు, నెగిటివ్గా ఉంటుంది. అంటే మేము పాజిటివ్గానే చేశాం కదా, ముందు ప్రాబ్లమ్ని హైలైట్ చేశాం కదా, ఫైనల్గా దాన్ని మంచిగానే చెప్పాం కదా అంటాడు. అంటేనేమో నువ్వు చండాలంగానేమో 2 గంటల 15 నిమిషాలు చూపించి 5 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తే అలాగే పావు గంటలో కంక్లూడ్ చేసిన పాజిటివ్ని ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? నెగిటివే గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవడో పిల్లడు నా దగ్గరికి వచ్చాడు, ఒరే చక్కగా చదవరా, ఇలా చదువు అలా చదువు అన్నీ చెప్పుకుంటా వచ్చాను, లాస్ట్లో అప్పుడప్పుడు సినిమాలు చూడన్నాను నేను. సతీష్ గారు సినిమాలు చూడమన్నారు, నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పాలి, నాతో దెబ్బలాడతాడు వెళ్ళాడు. అలాంటి గొప్ప వ్యక్తి సినిమాలు చూడమన్నాడు కదా, నువ్వెందుకు వద్దని చెప్తున్నావే అంటే 9 పాయింట్లు చెప్పడం, మంచిగా చెప్పి చదువు గురించి చెప్పిన 9 పాయింట్లు చెప్పడం, లాస్ట్లో చూసారా ఆడి కన్వీనియంట్గా ఉన్నది తీసుకుంటాడు. అది స్టూడెంట్ యొక్క నైజం. అలాగే చిన్నపిల్లలు పెద్దోళ్ళు చూడటం వేరండి. చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. పెద్దోళ్ళు ఇప్పుడు రాంగోపాల్ నాటి కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకొకటి మాట్లాడొచ్చు, నాలాంటి కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు. పెద్ద పిల్లలకి ఎఫెక్ట్ పడదండి, వాళ్ళ సినిమా కింద చూస్తారు. చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది ప్రభావం అని కనీసం ఆ జ్ఞానం లేదా మనకి? మైనర్స్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. నిన్న కాక మన విజయనగరంలో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే అటు సంథింగ్ కాపీ కొట్టాను, నేను బయటకు వచ్చి గోడ మీద రాశాడు, నేను కాపీ కొట్టాను, నీ వల్ల అయితే నువ్వు దాన్ని పట్టుకోరా, తగ్గేదే లేదని రాసేలేడంటాడు. మరి దాన్ని ఏమనాలి? అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చిన్న పిల్లల మనసులోకి అలాంటి చండాలమైన సినిమా తీసి ఎలాంటి మెసేజ్ అంటే, పుష్పలో హీరోని చూపించి పట్టుకున్నవాడేమో ఎదవం చేశాడు పోలీసుడిని.
సరే పోలీసుడు కూడా మంచోడు కాదు అని అంటారు, డబ్బులు తీసుకున్నాడు అంటారు, అది వేరే పక్కన పెట్టండి. అంటే మీ క్యారెక్టర్ని ఎలా చూపిస్తున్నారో, హీరోనే విలన్ క్యారెక్టర్ చూపించి 1,00,000 మంది 1000 మందిని చంపేసి, అంతే కదండి. ఇప్పుడు కేజీఎఫ్ చూపించండి, లేకపోతే ఇంకోటి చూపించండి, చంపుకుంటూ పోవడం కదా. ఫైనల్గా మాత్రం దేశ రక్షణ గురించి చంపాం మేము. అంటే మీకు వైలెన్స్ని, లేకపోతేనేమో దాన్ని దొంగల్ని, స్మగ్లర్ని, రేపిస్టుల్ని, లేకపోతేనేమో పోరంబోకుల్ని, చదువు రాని వాళ్ళని, రోడ్ల మీద గాలికి తిరిగే వాళ్ళని హీరో క్యారెక్టర్లు చూపించి దాన్ని మంచోడని చెప్పి కంక్లూడ్ చేసి, దేని వెనకాల తిరిగి వాడు దాన్ని లవ్ చేశాడు, లవ్ బ్లైండ్, లవ్ మంచిదని చెప్పి తర్వాత దాన్ని కంక్లూడ్ పాజిటివ్గా చేసి, ఇదే సొసైటీ అంటే ఎట్లాంటిది, ఇది ఇంపాక్ట్ పడదంటే ఎట్లాగా. నిన్న కాక మొన్నప్పుడు ఆ సినిమా తీశారు కోర్టు మూవీలో, వాళ్ళు ఇంటర్మీడియట్లో లవ్ చిన్నపిల్ల అమ్మాయి చేశాడు. రీల్స్లో వాళ్ళు వస్తుంటే కింద కామెంట్స్ నైస్ కపుల్, చాలా బాగున్నారు మీరు, నిజంగా కెమిస్ట్రీ ఉంది మీకు, బెస్ట్ ఆఫ్ లక్, మీ అంత గొప్పోళ్ళు లేరు అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. పెళ్ళైనోడికి నైస్ కప్పులు అంటారా, పెళ్లి కాకుండా నైస్ కప్పులు అంటారా? అంటే ఏం చెప్తున్నాం మనం పబ్లిక్, ఏం చెప్తున్నాం? సిగ్గుందా కనీసం అంటాక మనకి? సిగ్గన్న ఉండాలి కదండి మనిషికి. అది కూడా చిన్న పిల్లలు, చిన్న కాదండి, నాకు అర్థం కాదు ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఏం చెప్తున్నాం మనం? అంటే ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళి కనీస జ్ఞానం ఉందంటే నాని కానీ లేకపోతే సినిమా ఉన్న డైరెక్టర్ కానీ ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళి 1000 మంది పిల్లల ముందు డ్యాన్స్లు వేస్తున్నారు వాళ్ళు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ? మీరు కూడా లవ్ చేయండి రా, ఇంటర్మీడియట్లో లవ్ స్టోరీ కదా, మీరు కూడా లవ్ చేయండి అని చెప్తున్నాడా? మీరు కంక్లూషన్ బాగా చేసావంటే కాదు కదా. అంటే ఏం చెప్తున్నావు నువ్వు? దానికి పెద్ద హీరోలు పెద్దగా సత్కరిస్తున్నారు, బాగా యాక్ట్ చేశారని. అంటే యాక్షన్ చూస్తావా లేదా మెసేజ్ ఏం చెప్తున్నావు నువ్వు? ఇంటర్మీడియట్లోనే 11th 12thలోనే నువ్వు లవ్ చేసుకోమని చెప్తున్నావా? దానికి కామెంట్స్ మీరు చూస్తే మీరు నంబర్ అంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక్కడో నెగిటివ్గా లేదు కామెంట్. చాలా మంచి కప్పులు, ఇది చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా బాగున్నావు, వాడికి నీకు బాగా కెమిస్ట్రీ కుదిరింది, మీరు లవ్ చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్తుంటే ఎవడన్నా మన ఇళ్లలో ఉన్న పిల్లలు ఇంటర్మీడియట్ 11th 12th చదువుతున్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారా? అమ్మాయిలను చేస్తారా? మీరు చేస్తారా పని? మరి అదేంటిది? మరి ఎంకరేజ్ చేసేది మనమే కదా. 11th 12th పిల్లల లవ్ స్టోరీ కదండి అది. సరే దాని స్టోరీ ఎలా వెళ్ళింది, ముందుకే సరిగ్గా వెళ్ళిందో వెనక్కి వెళ్ళిందో పక్కన పెట్టండి. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నామండి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. ఇది మూవీలాగా చూడండి, ఎంటర్టైన్మెంట్, 5 కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్లు వసూలు చేసిందని మీటింగ్లు పెడుతున్నారు. సిగ్గు ఉండాలండి మనకి. ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ప్రతి ఓడు నేను కూడా బన్నీనే, నేను కూడా ఇలాగే ఉంటానని చెప్పేసి చాలా విపరీతంగా, చాలా హ్యూజ్గా ఇంపాక్ట్ పడుతుందండి. మాకు తెలుస్తుంది, చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తారు కాబట్టి. ఎంత మానసికంగా ఎంత పడుతుందండి వీళ్ళ మీద ఎఫెక్ట్, పిల్లల మీద. పెద్దవాళ్ళు ఇష్టమండి. ఇప్పుడు నేను పోయి రోడ్డు మీద తాగినా ఎవడ పట్టించుకోడండి. నా పని ఉంటే నా పని నేను చేసుకుంటాను వచ్చి. చిన్నపిల్లలు అలా కాదండి, ఒకే లైన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఈ బెట్టింగ్ గేమ్లు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు? ఇలాగే డ్రగ్స్ ఎలా వచ్చినాయి, లోన్లీనెస్ ఎలా వచ్చింది, డిప్రెషన్ ఎలా వచ్చింది, క్రైమ్ రేట్ ఎలా పెరిగింది, మర్డర్లు ఎలా పెరిగినాయి, రేప్స్ ఎలా పెరిగినాయి, పోర్న్ వీడియోస్ మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇవన్నీ ఎలా వచ్చినాయి? వీటి వల్లే కదా. మరి దీన్ని జనం ఎంకరేజ్ చేయడం చూడండి చిత్రంగా ఉంది. మీరు చూస్తే సినిమాల్లో కానీ, రీల్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, ఆ రీల్స్లో ఒక్కటి నెగిటివ్ కామెంట్ ఉండదు, ప్రతిదీ పాజిటివ్ కామెంటే. అసలు నెంబర్ 1 నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు. చాలా అందంగా ఉంటుంది, వయసులో ఉన్నది ఎవరితైనా అందంగానే ఉంటుంది. అందం అనేది వయసుకి సంబంధించిన పదం, అది వయసు పోతే అందం అనేది ఏమీ లేదు. కానీ కాదండి, పబ్లిక్లో మార్పు రానంత వరకు ఈ కర్మ అనుభవించవలసిందే, మనం అందరూ అనుభవించవలసిందే. అలాంటి పిల్లలు అప్పట్లో కూడా అంతే. అల్లరి నరేష్ సినిమా తీశాడు, ఏదో సంథింగ్, ఏదో చిన్నపిల్లలు అప్పుడు ఏదో చదువుతున్న ఏజ్లోనూ, అది కూడా అంతే బంపర్ హిట్ అయిపోయింది. వీళ్ళ సినిమాలు తీసేటప్పుడు అండి చిన్న పిల్లలు లేదా స్కూల్లో చదువుతున్న పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని లవ్లు అని చెప్పి సినిమాలు తీసి తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడం, తల్లిని విలన్గా చూపించడం, తండ్రిని విలన్గా చూపించడం, దెబ్బలాడేయడం తల్లిదండ్రులతో, అంతే కదండి. దెబ్బలాడేవాడు కదా, వెళ్ళిపోవడం, మాకు మించినోడు ఎవడో లేడని చెప్పడం, మాకు సినిమా అది ఆదర్శం. సిగ్గుందా కనీసం ఆ నిర్మాతలకే? రోడ్లంటే తిరుగుతున్నారు ఆ పిల్లలు వేసుకున్న పిల్లల్ని వేసుకుని. ఎట్లా తిరుగుతారండి? నాకు అర్థం కాదు. ఏం చెప్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఫైనల్ కంక్లూషన్ చెప్పడం కాదండి, మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో? ఆ సినిమా తీసి ఇంటర్మీడియట్ 11th 12th లవ్ చేసుకోండి, ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడైనా మీ ఇంట్లో ఉన్న పిల్లలు చేస్తే ఒప్పుకుంటారా మీరు? సైట్గా అడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్న పిల్లలు అలా చేస్తే ఒప్పుకుంటారా మీరు? ఇది ఎఫెక్ట్ పడకపోవడం ఏంటంటే చాలా సివియర్గా పడుతుందండి ఎఫెక్ట్. ఇప్పుడు పబ్లిసిటీ చేశారండి, యాడ్ చేశారండి, ఎవరో థమ్సప్ తాగమని యాడ్ చేశాడండి, అని మేము చెప్తే మాత్రం మీరు తాగేస్తారని అడిగాడు మొన్న ఒకడు. పిచ్చదవా, డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ₹1 ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఎవరో ఒక హీరో అండి సంథింగ్ ఏదో థమ్సప్ యాడ్ ఇచ్చాడు అనుకుందామండి, డబ్బులు ఇచ్చాడు, లేకపోతే ఏదో ప్రోడక్ట్ ఇచ్చాడండి, లేదా వీళ్ళు ఎదవలో గుట్కా ఉంటుంది కదా, ₹2 గుట్కా, దానికి కూడా యాడ్లు ఇచ్చేస్తారండి వీళ్ళు. షారుఖ్ ఖాను లేకపోతే అజయ్ దేవగన్. ఇది మేము చెప్తే మాత్రం వాళ్ళు తింటారా తాగుతారా అంటారా? బుద్ధి లేకుండా తింటారు తాగుతారు కాబట్టి ఆడు 3 కోట్లు ఇచ్చాడు, అది 3 కోట్లు ఆడేందుకు ఇస్తాడు నీకు? ఎందుకు ఇస్తాడు చెప్పండి మీరు? నేను చెప్తే తింటారని అంటాడు రెండాడు యాడ్ ఇచ్చినాడు, నేను చెప్తే మీరు మారిపోతారని అంటున్నాడు కదా. మరి 3 కోట్లు ఆడికి ఎందుకు ఇచ్చావు నువ్వు? హీరోకి మారతాడనే కదా ఇచ్చావు నువ్వు. నా ప్రోడక్ట్ ఆడు కొంటాడనే కదా నువ్వు 3 కోట్లు ఇచ్చావుడికి, లేకపోతే 3 కోట్లు ఎందుకు ఇస్తావు నువ్వు? ఈ సినిమా చూస్తారు కాబట్టి అలా తీసావు. చిన్నపిల్లల మీద చేస్తేనే చూస్తారు. ఓ ముసలిదాన్ని పెట్టి 30 ఏళ్ళు వచ్చిందాక లవ్ స్టోరీ పెడితే చూడరు కదా జనం. అంటే చూస్తారని తెలిసి పెట్టుబడి పెడుతున్నాను దాని మీద. చూస్తారని తెలిసే కదండి, చూస్తారని తెలిసే కదండి యాడ్ ఇస్తారండి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చి ₹2 లేదా బైజూకి వచ్చి షారుఖ్ ఖాన్ వచ్చి బైజూ చదివాడు, ఎందుకు ఇచ్చావు? బైజూ కూడా ఎందుకు ఇచ్చావు నువ్వు? యాడ్ ఎందుకు ఇచ్చావంటే నేను చెప్తున్నాను మీకు ఇష్టమైతే వాడండి, అయితే మానేయండి, మీకు నచ్చకపోతే మానేయండి అని చెప్తున్నాను. నచ్చకపోతే మానేస్తారు అనుకుంటే
5 కోట్లు 10 కోట్లు ఇచ్చి ఆడెందుకు చెప్పిస్తాడు అంటున్నాను నేను అసలు బయజోడు వచ్చి. అంత పెట్టాల్సిన అవసరం నిన్నగాక మొన్న శ్రీలీల వచ్చి చైతన్య ఇన్స్టిట్యూట్ గురించి చెప్తుంది ఆవిడ. ఆమె చదివింది అక్కడ. మీ ఇష్టమైతే చదవండి లేకపోతే మానేయండి అని చెప్పి యాజమాన్యం చెప్తే చెప్పుండొచ్చు. నేను చెప్తే ఒకళ్ళ గురించి మాట్లాడలేదండి, నాకు జస్ట్ గుర్తుకొచ్చినట్టు చెప్తున్నాను కాబట్టి అన్ని. నా ఉద్దేశం తక్కువ ఒకటి ఎక్కువ అని కాదండి, నా ఉద్దేశం ఎవరిని విమర్శించడం అని కాదండి. అందరూ అలాగా ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని ఇండైరెక్ట్గా మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటున్నారు, యాడ్ తీసి కూడా ఒప్పుకుంటున్నాడు. బెట్టింగ్ యాప్ మరి ఎఫెక్ట్ ఉండదా? నిన్నగాక మొన్నటిదాకా ఏమైంది? బెట్టింగ్ యాప్ చెప్పారు కదా వీళ్ళందరూ హీరోలు వచ్చి. మరి ఎందుకు ఇచ్చే డబ్బులు మీకు? ₹1 కోటి, ₹1,00,000, 10 లక్షలు ఎందుకు ఇచ్చాడు? మీరు చెప్తే పబ్లిక్ బుర్ర తక్కువ ఏదో అందరూ మైనర్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నాశనం అయిపోండి. మీరు మాత్రం సేఫ్గా ఉండండి. యాడ్ ఇచ్చినట్టు బాగానే ఉన్నాడు, డబ్బులు మాత్రం నీ జేబులో వేసుకో ₹1 కోటి. ఎవడైనా ఏ హీరో అయినా లేకపోతే ఏ టీవీ సీరియల్లో ఉన్నవాడైనా సరే కనీసం బుద్ధి ఉండద్దా? అది చెప్తాడా? బెట్టింగ్ యాప్ చేయండి, ఈ యాప్ని వాడండి అని చెప్తాడా? మరి బెట్టింగ్ యాప్ వాడితే కేసు పెట్టావు కదా, మరి దీన్నే ఉంటావు. మరి ఇది కూడా తప్పుడు యాడ్లకి ఇవ్వకూడదు కదా. నువ్వేమైనా రోజు వాడతావా? గుట్టగా వాడతావు ఏంటి? నువ్వు ఇచ్చేస్తున్నావు వచ్చి యాడ్లను. 3 హీరోలు వచ్చి ఇస్తారండి తెలుసా మీకు? ₹2 గుట్టగా అని చెప్పి అలా చూపిస్తారు తెలుసా మీకు? అది మరి ఏం మెసేజ్ ఇస్తున్నావు? విస్కీకి వచ్చి మందుకు వచ్చి యాడ్ ఇస్తాడు అమితాబ్ బచ్చన్ వచ్చి. ఏంటది? ఇంత డబ్బులు సంపాదించి సరిపోవట్లేదు వాళ్ళకే. ఇది ఈ సినిమాలు చాలా వరస్ట్గా తీసి చిన్నపిల్లల్ని పట్టుకుని సినిమాలు తీసి వాళ్ళు తిప్పుతున్నారు. గ్రేట్గా చెప్పి ఫీల్ అవుతున్నారండి వీళ్ళు కూడా. ఇంకో 2 ఏళ్ళు పోతే 2 సినిమాలు అయిపోయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద వదిలేస్తారండి వీళ్ళని. ఈ సినిమాలు యాక్ట్ చేసిన అందరినీ ఎంతమందిని చూడలేదు సొసైటీ? మేకప్ వేసిన అందంగా ఉన్నంత వరకే, తర్వాత ఏముండదు. ఇప్పుడు కూర్చుని అంటే ఇది రాంగ్ మెసేజ్ పాస్ ఆన్ చేయడమే కదండి. ఎంత తప్పు అంటే అది నాకు అర్థం కాదు. తల్లిదండ్రులకైనా కనీసం జ్ఞానం ఉండాలి కదండి. 17-18 సంవత్సరాల పిల్లలకి సినిమాల్లో ఎలా పంపిస్తున్నారండి? నాకు అర్థం కదండి. మిగతా వాళ్ళందరూ నాశనం చేసామనా? ఆ పిల్లలు ఇంటర్వ్యూ చేస్తే ఏం చదువుతావంటే సైకాలజీ చదువుతాను, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, చదువు లేదని చెప్తుంది. అంటే చదవకపోయినా పర్లేదు, చదువు దేనికి పనికి రాకపోయినా పర్లేదు, ఇలా బతకండి అని చెప్తున్నారు. మీరు కూడా హీరోయిన్ అవ్వచ్చు, మీకు కూడా టాలెంట్ ఉంటే మీ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాము. మీరు కూడా ఎంతమంది హీరోయిన్ అయిపోతారు? అయిపోయింది, డబ్బులు సంపాదించడం బాగానే ఉంటుందండి. హీరోయిన్ డబ్బులు సంపాదించడం బాగానే ఉంటుంది. ఏం మెసేజ్ ఇస్తున్నా మిగతా 1000 మందికి? జూనియర్ కాలేజీకి వెళ్ళిన తర్వాత జూనియర్ కాలేజీలో ఫంక్షన్లు ఏంటి అంటే? గ్రాడ్యుయేషన్ కాలేజీ వేరండి, కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. యూనివర్సిటీ కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అండి. కాలేజీలకు వచ్చి మరీ 11th 12th వచ్చేసింది ఇది ఈ సంస్కృతి. అది ఇంకా తప్పు కదండి. ఎవరైనా 11th క్లాస్ 12th క్లాస్ కాలేజీలోకి వెళ్ళి ఫంక్షన్లు చేస్తారా? మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? అసలు పక్కాగా విలనిజం ఉండి రోడ్డు మీద ఏవి చదవకుండా పోరం బొక్కిని తిరిగి పనికి మళ్ళీ తిరిగినోడు ఓ డబ్బున్న అమ్మాయిని లవ్ చేయడం, పెళ్లి చేయడం ఒక స్టోరీ. ఈడియట్ సినిమా దగ్గర నుంచి పోకిరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇలాగా. అంటే చూడండి, మీకు ఆ మూవీస్ చూస్తే దేనికి పనికిరాడు, చదువు లేనుడు, సంజయ్ లేనుడు, పనికి మనోడు, ఇంట్లో వాళ్ళ నాన్న తిడతా ఉంటాడు, అమ్మ తిడతా ఉంటుంది, వాడిని హీరోగా చూపిస్తాడు. ఫైనల్గా కంక్లూడ్ చేయాలి కాబట్టి ఏదో ఒక సోషల్ ఇష్యూని తీసుకుని దాన్ని సాల్వ్ చేశాడంటాడు. లేకపోతే ఇంకో దేని పెళ్లి చేసుకుంటే ఇది మంచోడు కాబట్టి పెళ్లి చేసుకుని చూస్తానంటాడు. అమ్మాయి కూడా అంతే. అమ్మాయిలకి ఏముందో 4 జోకులు వేసి నవ్వెత్తు చాలు ఎవరితోనే పడిపోతుంది అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అలాంటి ఇప్పుడు నన్ను కామెంట్ చేస్తారు విషయం కానీ ఎక్కువ మంది అండి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నా ఉద్దేశం అండి. రియాలిటీ కంటే ఇమాజినేషన్లో బతకడానికి మనిషి ఇష్టపడతాడండి, రియాలిటీకి ఎవడ ఇష్టపడ్డావు. అందుకే కదా 100 మందిని కొట్టినోడు హీరో. దానికి మనకి మూమెంట్ వస్తుంది. 2-3 మామూలు కొట్టితే సినిమా మనకి ఎక్కదు. ఆ డిటిఎస్ ఎఫెక్ట్స్, ఆ సౌండ్ ఎక్కువ మందిని కొట్టలేదే ఉంటుంది. సో ఈ సినిమాల్లో ఏంటంటేనండి జనరల్గా అసలు ఇది ఒక రకంగా ఏంటంటేనంటే ఒక రాంగ్ మెసేజ్ని పాస్ ఆన్ చేస్తున్నామండి మనం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు కరెక్ట్ కాదండి. ఇది చాలామంది తెలుసండి కరెక్ట్ కాదని. చేసిన నిర్మాతకి తెలుసు, డైరెక్టర్ తెలుసు, డబ్బుల గురించి అంతే. నువ్వు చేయి, మరి సినిమా తీసావు కదా, శివాజీ నిర్మాత అయితే ఏదో అంటారు కదా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయించి ఇలాగా వాళ్ళని పట్టుకొచ్చి చేయించరాదా? నిర్మాత కొడుకులు నిర్మాత కూతురు రారు. మిగతా వాళ్ళు అందరినీ పట్టుకొచ్చి సినిమాలు తీసేస్తారు డబ్బుల గురించి. ఇవన్నీ పాపాలు తగలకండి ఎందుకు పోతాయి? వెనకాల వాళ్ళకి తగులుతాయి, తగలకండి ఎందుకుంటాయి? కాదండి, మీరు చెప్పాలనుకున్న మెసేజ్ని చాలా మంచి సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ఫ్యామిలీ మెసేజ్లు చాలా వస్తున్నాయి కదండి. డబ్బు గురించి మీరు ఇట్లాంటివి తీయడం వల్ల నేను ఏదో మెసేజ్ ఇచ్చానంటే కాదు కదండి, అది కరెక్ట్ కాదు కదా. సో డెఫినెట్గా చాలా సినిమాల్లో హీరోస్ని అసలు వరస్ట్ విలన్ కింద ప్రతిదీ చూడండి, వరస్ట్ క్యారెక్టర్ చూపించి ఆడిని హీరో అంటున్నారు. ఆ ట్రెండ్ మార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ఆ టైంలో సినిమాలు మనం చూసినట్లయితే ట్రెండ్ మారిపోయింది. మీరు పాతోళ్ళ సారిది, ఇప్పుడు వేరు ట్రెండ్. ఇప్పుడు మాకు అంతా డ్రగ్ కల్చరే కావాలి, మందు కల్చరే కావాలి. ఒక అమ్మాయి సరిపోదు మాకు, 10 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటాం, లేకపోతేనేమో మాకు రిలేషన్షిప్లు ఎక్కువ కావాలి, లేకపోతే మేము బ్రేకప్లు చేస్తాం, లేదా కోర్టుల చుట్టూ తిరుగుతాం, అసలు పెళ్ళిళ్ళే వద్దు, మేము ఎలాంటి జనరేషన్లో ఉన్నాం సార్, ఇవన్నీ ఈ చెత్త అంతా మాకెందుకు చెప్తున్నారు, ఇదంతా మీరు ఓల్డ్ జనరేషన్ అని అంటారు కొంతమంది. నేను పేరెంట్స్కి బుద్ధి లేదని నేను అంటాను. పిల్లలు అంటాం తప్పలేదు, వాళ్ళ ఉడుకు రక్తం మీద ఉంటారు, అన్నీ కావాలి కాబట్టి వాళ్ళకి అన్నీ కావాలనుకుంటారు కాబట్టి. మరి మనకేమవ్వాలి? పెద్దోళ్ళకి మనం ఆలోచించాలి కదండి, మనం పాడు చేసేయకూడదు కదా. అంటే అట్లీస్ట్ అంతే కదండి. ఇది ఇప్పుడు నేను మాట్లాడింది ఎవడన్నా స్టూడెంట్స్ అంటే నన్ను తిడతారు, భయంకరంగా తిడతారు కింద. పేరెంట్స్ అన్నా కనీసం అర్థం చేసుకోమంటున్నాను నేను.
అవును. అలాంటి సినిమాకి ఎలా తీసుకెళ్తారు మీరే చెప్పండి. వల్గర్గా ఉన్న మూవీస్ తీసుకెళ్ళొచ్చా? ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అయినా తీసుకెళ్ళిపోతున్నారు కదా. అవును. 8వ తరగతి వాళ్ళు 9వ తరగతి కూడా తీసుకెళ్ళిపోతున్నారు కదండి. వీళ్ళు పులోమని తీసుకెళ్ళిపోతున్నారు కదా. అది ఎఫెక్ట్ పడదని ఎలా అనుకుంటున్నారు? పడుతుందండి, మీకు తెలియదండి. అది చిన్నపిల్లలకి జనరల్గా మైండ్లోకి పడిపోతుంది, చాలా సీవియర్గా పడుతుంది. పెద్దోళ్ళ మీద పడదు, కానీ పెద్దోళ్ళు చేస్తున్నారు ఈ డ్రామా. అడల్ట్స్ చేసే డ్రామాకి చిన్నపిల్లలు బలైపోతున్నారు. ఇప్పుడు నేను బిజినెస్ చేయాలండి, నా ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది. నేను ఎవరన్నా పట్టుకొస్తాను, హీరోయిన్ కథ ఉన్న పట్టుకొస్తాను, నేను సినిమా చేస్తాను, మసాలా కలుపుతాను, వదిలేస్తాను, డబ్బులు వచ్చేసినా అయిపోయింది. బట్ ఎఫెక్ట్ పడింది పిల్లల మీద పడుతుంది, పిల్లల కెరియర్ భయంకరంగా స్పాయిల్ అవుతుంది. ఇది సినిమాల్లో ఇంతకాలానికి హిట్ తీసావా అంటే సినిమా హిట్టా ప్లాపా, గ్రేట్ మూవీ తీసావని అందరూ మెచ్చుకుంటున్నారు ఒక్కొక్కడిని. ఏం గ్రేట్ మూవీ తీసావు నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వు సందేశం లాస్ట్ పావుగంటలు ఇచ్చావు కానీ, బట్ ఇండైరెక్ట్గా నువ్వు ఎలా బిగిన్ చేసావు, నువ్వు ఎలాంటి మెసేజ్ నువ్వు పాస్ ఆన్ చేస్తున్నావు. నువ్వు చదవపోయినా పర్లేదు, ప్రతి సినిమాలో చూడండి హీరో ఎవడో చదివినోడు ఉండడు. అంటే చదవపోయినా పర్లేదు, ఎలాగైనా బతికేయచ్చు, దేనిదో వెనకాల పట్టం, ఒక లవ్వు, ఇవే తప్ప ఓ హీరోని వరస్ట్ క్యారెక్టర్ చూపించడం, నెగిటివ్ క్యారెక్టర్ చూసి వాడు 10 మందిని తన్నడం, లేకపోతేనేమో వాడు మందు కొట్టి, ప్రతి హీరో మందు కొడతాడు, ప్రతి హీరో సిగరెట్ కలుపుతాడు, ప్రతి హీరో లవ్ చేస్తాడు, ప్రతి హీరో 100 మందిని కొడతాడు, ప్రతి హీరో జైలుకి వెళ్తాడు, ఇవే కదండి, ఇంతకుమించి ఏమున్నాయి? ఇది చూడగా పిల్లల మీద ప్రభావం. ఎందుకంటే పిల్లలు చూసింది నేర్చేసుకుంటున్నారు, ఇప్పుడు విన్నది నేర్చుకోవట్లే. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా మీకు, ప్రజెంట్ జనరేషను సోషల్ మీడియానే టీచర్ వాళ్ళకి, మొబైల్నే పెళ్లి చేసుకుంటారు, తాడెత్తి మొబైల్ కట్టేస్తారు వాళ్ళు. చూసింది నేర్చుకుని స్టేజ్లో ఉన్నటువంటి సొసైటీలో ఈ స్టేజ్లో ఉన్నాం మనం 2025లో. చెబితే విని నేర్చుకునే వయసులో లేవు కాబట్టే మీరు చూపించడం తప్పు, మీరు చూపించడం రాంగ్గా చూపించకంటారా అని చెప్తున్నా. చూపిస్తే నేర్చేసుకుంటారు, వాళ్ళు అయ్యే చేసేస్తున్నారు. చూపించడానికి అన్నీ అవే ఉన్నాయి, అయితే పోర్న్ వీడియోస్ ఉంటాయి, అంతే కదండి. లేకపోతేనేమో ఈ వెబ్ సిరీస్ ఉంటాయి, వరస్ట్ వెబ్ సిరీస్ ఉంటాయి, లేకపోతే ఇలాంటి పనికిమాలిన సినిమాలు చెత్త చెదారం ఉంటాయి. మంచికి సంబంధించిన ఎక్కడున్నాయి అసలు సోషల్ మీడియాలో? లేవు కదా, ఇన్స్టాగ్రామ్లో లేవు, దీంట్లో లేవు కదా. ఏదైనా మంచి విషయమైనా చూడరు కదా, ఎవడు చూస్తాడండి, ఎవడో చూడ్డో. మంచి విషయం చూసి అసలు దాన్ని తీసి పక్కన పెడతారు, దాన్ని చూడరు కదా. ఇది మరి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, మరి 15, 16, 17 సంవత్సరాల పిల్లల మీద సినిమాలు, 18 సంవత్సరాల మీద పిల్లలు సినిమాలు తీసి దాన్ని నేనేదో సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చానని చెప్పి లాస్ట్లో ఏదో మాట్లాడి ఏదో చేసి, సో ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని లేకపోతే పిల్లల్ని పాడు చేసే విధానం ఏదైతే ఉంటుందో, అంటే దీనికి ఫంక్షన్లో పార్టీలు గొప్ప అన్ని కామెంట్స్ నెంబర్ వన్ తిరుగులేదు, మంచి కప్పులు ఇటు 17 అంటే ఏం మెసేజ్ ఏం చెప్తున్నాం మనం, నాకు అర్థం కాదు. పెళ్లి కాకుండా కప్పులు అయిపోతారా? మంచి జోడీ అయిపోతుందా? ఇలాగని లవ్ చేసుకుంటారన్న వాళ్ళు, ఈ ఏజ్లో లవ్ చేసుకుంటారని ఎవడన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు చూపించండి, నాకు సమాధానం ఉండదు దానికి. లవ్ను వ్యతిరేకం అంటే లవ్ గురించి ఎప్పుడు వీడియో చేస్తానండి సపరేట్గా, అది సపరేట్గా చేయాలండి వీడియో. ఆ ఒక్క వీడియో మాత్రం అందరూ చూడమని రిక్వెస్ట్ చేస్తాను. నా జీవితంలో ఎవరినే నా వీడియో కంపల్సరీ చూడండి అని రిక్వెస్ట్ చేయలే, ఆ వీడియో మాత్రం చేస్తాను. అది డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది దాంట్లో. బట్ ఓవరాల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్లు మార్చడం, నిర్మాతల్ని మార్చడం, హీరోయిన్లు మార్చడం, తల్లిదండ్రులు మారగలం. మీరు జాగ్రత్తలు తీసుకోండి దయచేసి. వరస్ట్ థింగ్స్కి మీరు సపోర్ట్ చేయకండి. పిల్లల మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు మీరు. సూపర్, బాగుంది, ఇదేంటిది కామెంట్స్ కింద వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ ఏమిటారు చాలామంది, కాదు కదండి. ఇప్పుడు 23, 24 ఇయర్స్ వరకు జనరల్గా చదువుకుంటారు, కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటారో, లెర్నింగ్ వస్తుంది, తర్వాత లైఫ్ సెటిల్ అవుతారు, తర్వాత అన్నీ ఉంటాయి కదా. అసలు ఇది మరి అన్నీ 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి స్టార్ట్ అయ్యి అసలు ఇది ఎంత దరిద్రమైన కల్చర్కి వెళ్ళిపోతున్నాం, మనం వరస్ట్ కల్చర్కి వెళ్ళిపోతున్నాం కదండి. దాన్ని అసలు ఏమీ లేదు, వరస్ట్ బూతులు మాట్లాడుతున్నారు, వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసేస్తున్నారు వీళ్ళు. సినిమా డైరెక్టర్లు, వెబ్ సిరీస్లు చేసేవాళ్ళు, మేము చెప్తే యూట్యూబ్ కూడా చేయట్లేదు, మేము చెప్తే తప్పంటే నేను అడుగుతాడు, ఈయన అడిగితే యూట్యూబ్ నేను చేసేదంటే ఫేస్బుక్ కూడా చేయట్లేదు నాడు అడుగుతాడు. ఒక క్వశ్చన్ అడిగితే ఇంకొక ఆన్సర్ ఎవడో చెప్పడో, ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు వీళ్ళు. మీకు అబ్జర్వ్ చేశారా? ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు పొలిటీషియన్ ఎవరైనా నువ్వు ఎందుకు చేయలేదని అడిగారు అనుకో, ఆడు చేయలేదు కదా అంటాడు. నువ్వేం చేసావని అడిగా అంటే ఏ క్వశ్చన్ అడిగితే కూడా మీరు అడిగినప్పుడు సొసైటీలో క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి, దానికి ఆన్సర్ అయ్యారు, నువ్వు చేయట్లేదు అని అడుగుతారు అంతే, లేదా ఆడు చేయట్లేదు నువ్వు అంటారు. ఆన్సర్ ఉండదండి. ఇప్పుడు చేతకానుడికి ఆన్సరే ఉండదు, అంతే కదా. స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదండి, ఎప్పుడు ఆన్సర్ చెప్పరండి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదండి. బేసికల్గా
ఇంకో క్వశ్చన్ వేసేస్తారు. సో ఇది ఈ అలవాటు జనరల్గానండి, అంటే మెచ్యూర్డ్ పీపుల్కి, అడల్ట్స్కి, పెద్దవాళ్ళకి మూవీస్ ఎంటర్టైన్మెంట్, చిన్నపిల్లలకి, మైనర్స్కి మూవీస్ ఎంటర్టైన్మెంట్ కాదు, స్పాయిల్ చేస్తుంది కెరియర్ లైఫ్ని. ఎంటర్టైన్మెంట్ అన్న డెఫినేషన్ తప్పుగా డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు. అందరికీ ఒకే విషయం ఎంటర్టైన్మెంట్ కింద ఉండదు. ఏజ్ బట్టి, వాడికి ఉన్న హార్మోనల్ లెవెల్ బట్టి, వాడికి ఉన్న డిజైర్స్ బట్టి మారిపోతూ ఉంటుంది ఆ డెఫినేషన్. ఎంటర్టైన్మెంట్ అన్న ముసుగులో నేను ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తానంటే ఎట్లాగా? ప్రతిదానికి ఎంటర్టైన్మెంట్ పేరు పెడితే ఎట్లా అండి? సోషల్ మీడియాస్ కానీ ఇంకోటి కానీ మూవీల్లో కానీ ఇంకోటి కానీ ఇది ఆడి చేస్తున్నాడనో ఈడి చేస్తున్నాడనో చేయకూడదండి. ఎందుకంటే ఇవన్నీ సివియర్గా ఎఫెక్ట్ మనకి పడతాయండి. సో డెఫినెట్గా అలాగే యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారండి, వాళ్ళు చాలా భయంకరంగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు రాంగ్గాను. వాళ్ళ ఫాలో వాళ్ళు ఎక్కువైపోయారు. కంట్రీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు రాబడితే మన గవర్నర్ ఎవరు లేకపోతే ఇంకోటి ఏదైనా అడిగితే ఎవరికి తెలియదు. జనరల్ నాలెడ్జ్ బేసిక్ క్వశ్చన్లకి ఆన్సర్ తెలియదు. సోషల్ మీడియాలో యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాశనం చేసేస్తున్న వాళ్ళ పేర్లు మాత్రం చెప్తారు. మన కర్మ అంతే, మనం చేయడానికి ఏం లేదు. ఇంకా అలా తయారైంది. వీళ్ళంత వరకు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త చూసుకుని, వీళ్ళంత వరకు అట్లాంటి పనికి మళ్ళీ చెత్త సినిమాలకు తీసుకెళ్ళకండి కనీసం. ఖచ్చితంగా. సో ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీస్ ఏమీ లేవు కాబట్టి పిల్లల మీద ఎప్పటికప్పుడు ఒకసారి చూసుకోవాలండి ఇవన్నీ. అంటే అంతేనండి, అంటే ఎవడో సెల్ఫిష్నెస్కి ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ బలైపోతున్నాడు. ఒకటి సెల్ఫిష్నెస్కి, ఒకటి బిజినెస్కి, ఒకటి డబ్బు సంపాదనకి, ఒకటి సినిమా హిట్ అవ్వడానికి, ఒకటి ప్రోగ్రామ్ హిట్ అవ్వడానికి, ఒకటి యూట్యూబ్లో వ్యూస్ వెళ్ళడానికి మీ పిల్లల్ని బలిపోసులు చేస్తున్నారు వాళ్ళు. ఈ విషయం మీరు అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఎస్, కరెక్ట్ చెప్పారు సార్. చాలా విషయాల మీద, పిల్లలకి సంబంధించిన విషయాలంటే మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సతీష్ గారు చేసినటువంటి ఏ వీడియోస్ అయినా చూసినా పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఒక ముందు చూపు ఆలోచనతో సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. దయచేసి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మారడానికి ప్రయత్నించండి. మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే రోజులు సరిగ్గా లేవు, జనరేషన్ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ని యూజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల మీద పేరెంట్స్ అప్రమత్తంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి, అంతే తప్పించి దీంట్లో ఏదో తప్పుని వెతికి తర్వాత నెగిటివ్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి. ఇది మీ మంచి కోసం మాత్రమే డాక్టర్ సతీష్ గారు చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి గమనించగలరని మనవి చేసుకుంటూ ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.